76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీహరిపురంలోని మహాత్మా గాంధీ మార్కెట్ వద్ద పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గత 8 సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ అధినేత 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ తెలిపారు. బ్లడ్ బ్యాంక్ లో రక్తం నిల్వ చేసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరంలో పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కానీ సురేష్ గారు ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఇంత బ్లడ్ క్యాంప్ని భారీ ఎత్తు స్థాయిలో నిర్వహించి దీనికి ఆయన ఒక 6 నెలల ముందు నుంచి ప్రిపేర్డ్గా చేస్తుంటారు. ఆయన సైన్యాన్ని అందరం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు ఒక పేషెంట్కి ఒక్కడికి రక్తదానం కావాలంటేనే రావట్లేదు, ఎవడు ఇవ్వట్లేదు. ఒక యూనిట్ కావాలన్నా సరే ఎవడు అందుబాటులో తేవట్లేదు. అలాంటిది ఒక్క రోజులో సుమారు 1000 యూనిట్లు కలెక్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. అంతమంది యూత్ని మనం ఆకట్టుకొని మనం ఈ సురేష్కి వాళ్ళు చాలామంది చేస్తారు. ఎన్ని మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ వద్దంతా జయంత, రాజశేఖర గారి వద్దంతా జయంత, లేదా ఫిలిం స్టార్ హీరోలు పుట్టినరోజులుగా అందరూ చేస్తుంటారు. కానీ మరి అంతమంది అప్పుడు ఇస్తూ ఉండే కూడా ఈరోజు 1000 మంది ఎక్కడి నుంచి 1000 యూనిట్లు తేగలుగుతున్నాడు సురేష్. అంటే 1000 మంది ఈరోజు ఇస్తున్నారంటే ఎన్ని వేల మంది కష్టం ఉంది దీని వెనకాల. ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఇందులో భాగస్వామి అయినాయి. నాట్ ఓన్లీ లోటరీ, నాట్ ఓన్లీ వందే భారత్, నాట్ ఓన్లీ సంజీవిని, లైక్ దట్, నాట్ ఓన్లీ లైన్స్, ఎన్టీఆర్, అంటే ఎన్ని మనం ఇక్కడ చూస్తుంటే మీ కవరేజ్లోని ఎంతమంది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్లస్ రెండోది వాళ్ళు ఈ డేట్ని రిజర్వ్ చేసుకుంటారు. పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీహరిపురం 60వ వార్డు కింద వస్తుంది అన్నది 60th వార్డు. ఎందుకంటే అన్న ఈ వార్డు కార్పొరేటర్ కనుక ఆయన రిజిస్టర్ చేసుకొని ఈ డేట్ను ఉంచుకొని ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఐ థింక్ మాకున్న 98 వార్డు కార్పొరేటర్లో వన్ ఆఫ్ ద హంబులెస్ట్ పర్సన్. కాకపోతే సురేష్ కొద్దిగా స్ట్రైట్గా నాలాగా ఉంటున్నాడు, మాట్లాడతాడు, కొంత భావోద్వేగంగా మాట్లాడతాడే తప్ప బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ వెరీ చైల్డిష్. అంటే మనం లోనికి వెళ్ళి చూస్తే హృదయంలోంచి చాలా మంచి సేవా గుణం ఉంటుంది. అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఇంకా నించిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వెనకాల ఈయన ఒక్కడే మాట్లాడేస్తున్నాడని. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక అనాథుల శవాలు ఎక్కడున్న అనాథులు కాలం చెల్లినా ఆ అంత్యక్రియలు కానీ రోడ్డు మీద ఎవరైనా అన్నం లేకున్నా కానీ ఎవరైనా చలికి దుప్పట కానీ బట్టలు కానీ లేకుండా అందరికీ కూడా ఆయన అన్ని మెటీరియల్స్ ఇస్తుంటారు. అంటే నాట్ ఓన్లీ ఒక్కరోజే హెల్పింగ్ హార్ట్స్ ద్వారా బ్లడ్ యూనిట్లే కాదండి, ఆల్ ద వే సురేష్ విల్ బి ఆన్ ద వే. అందుకే ఈరోజు నియోజకవర్గాలకు అతీతంగా ఇది వెస్టా, గాజువాక, ఈస్టా, నార్తా, సౌతా అని చూడరు. భీమిలి అని వచ్చే వాళ్ళు అందరూ కార్పొరేటర్స్ కానీ రాజకీయ నాయకులు విశాఖ జిల్లా నుంచి, విజయనగరం నుంచి పెద్ద వస్తారు. అలాగే రక్తదానం చేసిన కూడా ఇప్పుడు మనం ముందు చూసాం, హిందీ వాళ్ళు ఇచ్చారు.